నమస్తే అండి. మన గార్డెన్‌లోకి కొత్త క్రీపర్ వచ్చింది. దానికి పాలినేషన్ చేద్దాం. చూద్దాం రండి. వెల్కమ్ టు అవర్ బాస్కెట్. ఏదో నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేను చూడటం కూడా కొత్తగా ఉంది. దీనికి ఇన్ని పూలు పూసాయి. పాలినేషన్ చేస్తే తోటలో అయితే పాలినేటర్స్ ఉంటారు కాబట్టి పాలినేషన్ అదే అయిపోద్దండి, న్యాచురల్గా అయిపోతుంది. అలా కాదు, ఇక్కడంటే మనం మిద్దె తోట కదా, మనమే పాలినేషన్ చేసుకోవాలి. ఇది చూడండి, తీసుకొని ఇదిగోండి, ఇది ఫీమేల్, ఇది మెయిల్ అండి. మెయిల్కి మటుకు కింద ఏమీ ఉండదు. దీనికి మటుకు చూడండి, దీనికి మటుకు ఇట్లాగా ఏదో ఒక కాయ ఇలాగ బల్జ్ ఉంటుంది, ఇలాగ బల్జ్ ఉంటుంది. ఈ బల్జ్ ఉండేది ఫీమేల్. ఏమీ లేకుండా ఒట్టి నార్మల్గా పువ్వు పూసేది మెయిల్ అన్నమాట. దాన్ని ఇలా తుంచుకొని పెటల్స్ అన్నీ కూడా తీసేసి చిన్నగా మన చేయి తగలకూడదు మళ్ళీ లోపల దానికి, అలా దాని పుప్పిడి ఇలాగ మనం చిన్నగా ఇలా పూసుకున్నామంటే ఇట్లా పెట్టేద్దాం. ఇదిగోండి, చిన్న చిన్న మనం చీమలు అవి అనుకుంటాం, ఇవే పాలినేటర్స్. ఈ పాలినేటర్స్ అనమాట ఒక పువ్వులోంచి మెయిల్ పువ్వులోంచి ఫీమేల్ పువ్వులోకి వెళ్తాయి అనమాట. అవే పాలినేషన్ చేసేస్తాయి. ఇలాగ మనకి హీల్డ్ వస్తుంది అనమాట. తోటల్లో అయితే నార్మల్గా అదే అయిపోతుంది. అలా కాకుండా ఇట్లాంటి మనం మిద్దె తోటల్లో మటుకు మనమే ఇలా చేసుకోవాలి. లేదంటే ఏదన్నా పూల చెట్లు వేసినప్పుడు పాలినేటర్స్ వస్తూ ఉంటాయి, అవి పాలినేషన్ చేస్తాయి. కాకపోయినా మనం ఇలా చేసుకుంటే ఈల్డ్ పోకుండా వస్తుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి. హ్యాపీ గార్డెనింగ్.